ఆఫ్ఘనిస్తాన్ తో ఏకైక టెస్టుకు టీమిండియా రెడీ అయింది. ములాన్పూర్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. గత 3 రోజుల నుంచి శుభమన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా జోరుగా ప్రాక్టీస్ చేసింది. ముఖ్యంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ఇది 50వ టెస్ట్ మ్యాచ్ కావడంతో అందరి దృష్టి అతనిపైనే ఉంది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పంత్ కు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన 2 రోజుల ట్రైనింగ్ క్యాంప్ లో దీని ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. గౌతమ్ గంభీర్ సూచనల మేరకు దూకుడు తగ్గించి పంత్ జోరుగా ప్రాక్టీస్ చేశాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో రిషబ్ పంత్ బాధ్యతారహితంగా షాట్లాడి అవుట్ కావడంపై అప్పట్లో గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సీనియర్ ప్లేయర్ గా బాధ్యతలను తీసుకోవాలని సూచించాడు. నెట్ ప్రాక్టీస్ టైంలోనూ పంత్ స్పిన్నర్లను ఎదుర్కొంటున్నప్పుడు గంభీర్ వెనకాలే నిలబడి నిశ్చితంగా పరిశీలించాడు. పంత్ కూడా ఎక్కువగా డిఫెన్స్ కే ప్రాధాన్యతమిచ్చాడు. సహజ సిద్ధమైన దూకును తగ్గించుకోవాలని పంత్ను మేనేజ్మెంట్ కోరలేదు గాని మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆటను మార్చుకోవాలని మాత్రమే సూచించింది. ఇక ఈ జట్టులో కేఎల్ రాహుల్ తర్వాత పంత్ అత్యంత సీనియర్ ప్లేయర్. వైస్ కెప్టెన్సీ పోయినా జట్టులో పంత్కు ప్రాధాన్యత తగ్గలేదు. ఎప్పుడూ నవ్వుతూ జట్టులో ఉత్సాహాన్ని నింపుతూ ఉంటాడు. ఇకపోతే ఈ ఆఫ్ఘనిస్తాన్ తో ఏకైక టెస్ట్ మ్యాచ్ పంత్కు 50వ టెస్ట్ మ్యాచ్. దీంతో అతడు భారీ ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటున్నాడు. ఇటీవల 2026 ఐపీఎల్ సీజన్ లో పంత్ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాడు. కొన్ని మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీతో మెరిసిన టీ20 ఫార్మాట్ కు తగ్గట్లుగా బ్యాటింగ్ చేయలేదు. టెస్టును తలపించేలా ఆడాడు. అయితే ఇప్పుడు ఏకైక ఆఫ్ఘనిస్తాన్ తో టెస్ట్ మ్యాచ్ లో మాత్రం అలాంటి ఇన్నింగ్స్ అవసరం. ఈ టెస్ట్ ఫార్మాట్ కు ఖచ్చితంగా అది సరిపోతుంది. దీంతో తన 50వ మ్యాచ్ లో సెంచరీ చేస్తే అభిమానులకు చూడాలని ఉంది.